హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా చేసే రైస్ ఐటమ్స్ కాకుండా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే విధంగా క్యారెట్ మరియు బీట్రూట్తో రైస్ ఐటమ్ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మనం 10 నిమిషాల్లో పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టొచ్చండి. ముఖ్యంగా ఈ క్యారెట్ మరియు బీట్రూట్ రైస్ని పిల్లల లంచ్ బాక్స్కి చేసి పెడితే చాలా మంచిదండి వాళ్ళ హెల్త్కి. ఈ రైస్ ఐటమ్ని ఎంత సింపుల్గా చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి వేడి చేసుకోవాలి. పిల్లల కోసం స్పెషల్లీ చేస్తాను కాబట్టి నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల వాళ్ళు 1 స్పూన్ ఈ రైస్ ఐటమ్ని నోట్లో పెట్టుకోగానే కమ్మగా అనిపించి మరింత ఎక్కువగా తినే విధంగా ఉంటుంది. ఇలా ఆయిల్ నెయ్యి వేడెక్కగానే ఇందులోకి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి వీటిని బాగా దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. వీటిని మనం చివర్లో యాడ్ చేసుకుంటే క్రంచీగా పంటి కింద తగులుతూ పిల్లలు ఇష్టంగా తినడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. మరీ ముఖ్యంగా పిల్లలు కాస్త పోపు దినుసులు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ వేసినా పర్వాలేదు. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకోండి. ఈ రెండింటిని కూడా 1 నిమిషం పాటు దోరగా వేపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము మరియు బీట్రూట్ తురుముని వేసుకోవాలి. 1 కప్పు దాకా. రెండింటిని నేను సమానంగా తీసుకున్నానండి. ఈ క్యారెట్ బీట్రూట్ని ఇలా కలుపుకుంటూ ఉండగానే ఇందులోకి ఒక 3 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని ఈ కడాయి మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలండి లో ఫ్లేమ్లో. 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి చెక్ చేద్దాము. క్యారెట్ బీట్రూట్ తురుము చక్కగా ఉడికిపోయి ఉంటుందండి, బాగా సాఫ్ట్గా. ఇప్పుడైతే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ దాకా ఖచ్చితంగా వేసి 1/2 నిమిషం పాటు వేపుకోండి. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే మరింత తినాలనిపిస్తుందండి పిల్లలకి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేసి బాగా వేపుకున్న తర్వాత ముందుగానే పొడిలాడే విధంగా ఉడికించి పెట్టినటువంటి అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి ఈ క్యారెట్ బీట్రూట్ తురుముని పెంచుకోవాలి లేదా తగ్గించుకోవాలన్నమాట. అన్నానికి తగ్గట్టుగా ఉండాలండి. ఇలా అన్నం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కారపొడి 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి కాస్త తక్కువే పడుతుంది కారపొడి. అలాగే మిరియాల పొడి వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి అనేది మీ ఆప్షనల్ అండి. చాలా తక్కువ వేసినాం కాబట్టి ఏం పర్వాలేదు, కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రైస్కి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు వదిలేయాలి. ఈ ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు చక్కగా ఇలా కుక్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆపుకొని పక్కన ముందుగానే వేయించి పెట్టున్నాం కదా జీడిపప్పు, అలాగే పల్లి పలుకులు, వాటిని ఇక్కడ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో మనం పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ రైస్ ఐటమ్ని తయారు చేసి పెట్టవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, నోరూరించే క్యారెట్ మరియు బీట్రూట్తో రైస్ ఐటమ్ని చూపించాను కదా. చాలా బాగుంటుంది. ఈ రైస్ ఐటమ్ని చూస్తుంటేనే నోరూరిపోతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుందన్నమాట. మంచి న్యూట్రిషన్ ఫుడ్ అండి ఇది. మనం రెగ్యులర్గా రైస్ మరియు ఏవైనా కర్రీస్ చేసి పిల్లలకి పంపిస్తూ ఉంటాము. మరి చిన్నపిల్లలు అయితే కలుపుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదొక బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. మనం ఆల్రెడీ ఇలాగ రైస్ ఐటమ్ని అన్నీ కలిపి చేసి పెడతాం కాబట్టి 1 స్పూన్ పెట్టి పంపించేస్తే సరిపోతుంది. ఈజీగా తినగలుగుతారండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.